హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే దీనివల్ల మీకు పోయేది ఏమీ ఉండదు, అలాగే వచ్చేది కూడా ఏమీ ఉండదు. కానీ మీ వలన ఎంతో కొంత నేను లాభపడతాను. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ సమాజంలో చాలా మందికి బ్రతకడం తెలియదు. అందరూ అనుకుంటారు మేము తెలివైన వాళ్ళమని. కానీ ఈ సమాజంలో సంపన్నుల కంటే పేదవారే ఎక్కువ, సంతోషంగా ఉన్నవారి కంటే బాధలు పడుతున్న వారే ఎక్కువ. కొంతమంది వారి అదృష్టం బాగోలేక కష్టాలు పడుతూ ఉంటారు. మరికొంతమంది సాఫీగా సాగిపోతున్న జీవితంలోకి కష్టాలు కొని తెచ్చుకుంటారు. అలాంటి యథార్థ సంఘటనే ఈ కథ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన శ్రావణి తెలిసిన సంబంధమైన ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సిద్ధు అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తారు. ఉద్యోగరీత్యా హైదరాబాదులోనే ఉంటున్నారు. అయితే వారికి పెళ్ళైన 3 సంవత్సరాలకే 2 మగపిల్లలు కూడా పుట్టారు. వారిని హైదరాబాదులో ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు. కానీ తన భర్త సిద్ధు మాత్రం ఉద్యోగానికి ఇచ్చిన ప్రాముఖ్యతను భార్యకు కూడా ఇచ్చేవాడు కాదు. భార్య ముఖ్యమా, ఉద్యోగం ముఖ్యమా అంటే భార్య పిల్లలు బాగుండాలంటే ఉద్యోగమే ముఖ్యము అనేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తుంది శ్రావణి. అక్కడే పరిచయం అవుతుంది అదే దేవాలయానికి వచ్చిన అర్చన అనే తన పాత క్లాస్మేట్. ఇద్దరు కూర్చుని కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటారు. అప్పుడే చెప్తుంది శ్రావణి తాను పడుతున్న బాధలను. తన భర్తకు అత్యంత డబ్బు పిచ్చని, కనీసం తన ఆరోగ్యం బాగోకపోయినా కూడా ఒక్కరోజు కూడా డ్యూటీకి సెలవు పెట్టడానికి ఇష్టపడని, ఆదివారం ఒకరోజు సెలవు వచ్చినా ఆ రోజు కూడా ఇంట్లో సరుకులు తెచ్చి ఏదో మొక్కుబడిగా బిర్యానీకి తీసుకువెళ్ళి తీసుకురావడం తప్ప సరదాగా ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళాలనే ఆలోచన రాదు అని తాను పడే మానసిక బాధలను తన ఫ్రెండ్ అర్చనకు చెబుతుంది శ్రావణి. ఆ మాటలు విన్న అర్చన ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, అదేంటో తెలుసుకుంటే ఆ సమస్య వెంటనే పోతుంది అని వెళ్ళిపోతుంది. ఆ మాటలను పెద్దగా పట్టించుకుని శ్రావణి ఎప్పటిలాగే తన ఇంటికి తాను వెళ్ళిపోతుంది. కానీ అదే రోజు సాయంత్రం శ్రావణికి ఒక కొత్త ఫోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తగానే, హాయ్ అండి, శ్రావణి గారేనా మాట్లాడేది అంటాడు. ఆ మాటలకు శ్రావణి, అవును, మీరెవరండి అంటుంది. నేను ఈరోజు మిమ్మల్ని గుడిలో చూశాను. మీరు చాలా అందంగా ఉన్నారు. ఎలాగైనా మీతో మాట్లాడాలని చెప్పి అర్చనను ఎంతగానో రిక్వెస్ట్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ తీసుకున్నాను అంటాడు. ఆ మాటలు వింటున్న శ్రావణి, నా నెంబర్ నీకెందుకు, అయినా నా నెంబర్ని అర్చన నీకెందుకు ఇచ్చింది అని కోపంగా మాట్లాడుతుంటే, ఇందులో అర్చన తప్పేమీ లేదండి. తను ముందే చెప్పింది మీకు అలాంటివి ఇష్టం ఉండదని, మీరు చాలా మంచి అమ్మాయిని చెప్పింది. కానీ నేనే చాలాసేపు రిక్వెస్ట్ చేసి నీ నెంబర్ తీసుకున్నాను. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే మీరు చాలా మంచి అమ్మాయిని నాకు కూడా అనిపించింది. మంచి వాళ్ళనే కదండి ప్రేమిస్తామని చెప్పేసి అంటాడు. ఆ మాటలు విన్న శ్రావణి, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, మీరు నన్నెలా లవ్ చేస్తారండి అంటుంది. వెంటనే రాహుల్, ప్రేమకు పెళ్లితోనూ వయసుతోనూ సంబంధం ఏముంటుందండి, అయినా ఎన్ని రోజులు బ్రతకామనేది కాదు, ఎంత హ్యాపీగా బ్రతకామనేదే ముఖ్యం. జీవితంలో ఎప్పుడూ డబ్బుల కష్టాలు ఉంటాయి. ఎప్పుడు ఆ డబ్బుల కష్టాలను తలుచుకుంటూ ఉంటే మనం జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా ఉండలేము. అలాగే మనం బాగుంటామనుకున్నప్పుడు మనం చేసేది తప్పు అయినా అది మంచి అవుతుంది అంటాడు. ఆ మాటలు విన్న శ్రావణి తను ఏ విధంగా ఆలోచిస్తుందో అతను అదే విధంగా ఆలోచిస్తున్నాడు అనుకుని, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, ఒకసారి మనిద్దరం కలుద్దాం, కానీ నాకు నచ్చకపోతే నన్ను ఇబ్బంది పెట్టకూడదు అంటుంది. అదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాహుల్ ఆమెకు ఫోన్పై ఫోన్ చేసి బయటకు రమ్మంటాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తాను కూడా అందంగా ముస్తాబై తన కోసం ఎదురు చూస్తున్న రాహుల్ని కలుస్తుంది. రాహుల్ ఆమెను దగ్గరగా ఉన్న ఒక బీచ్కి తీసుకుని వెళ్ళి ఒక చల్లని ఐస్ క్రీమ్ కొనిచ్చి ఒక గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. అలా పూర్తిగా ఎంజాయ్ చేసిన శ్రావణి రాహుల్ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే తన జీవితాంతకాలం ఇలాగే ప్రేమగా చూసుకోవాలి అంటుంది. ఆ మాటలు విన్న రాహుల్ వెంటనే ఆమెను ఎత్తుకొని ముద్దు పెట్టి, సాయంత్రం తన భర్త పిల్లలు వచ్చే సమయం కావడంతో తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర వదిలేస్తాడు. అలా ఇంటిని తెలుసుకున్న రాహుల్ ఆ తర్వాత రోజు నుంచి నేరుగా ఇంటికి వెళ్ళడం ప్రారంభిస్తాడు.
శ్రావణి కూడా తను రావడం ఆనందంగా ఫీల్ అయి వాళ్ళిద్దరూ సంతోషంగా ఒక్కటవుతారు. అయితే కుట్రబుద్ధి గల రాహుల్ ఆ వీడియోని చిత్రీకరిస్తాడు. అలాగే రాహుల్ మరుసటి రోజు ఫోన్ చేసి నేను ఈరోజు కూడా వస్తున్నాను అంటాడు. కానీ శ్రావణి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని చెప్తుంది. అయినా రాహుల్ వినకుండా ఇంటికి వస్తాడు. ఆ పిల్లల్ని బలవంతంగా ఆడుకోవడానికి బయటకు పంపించమని చెప్తాడు. ఆమెతో బలవంతంగా కలుస్తాడు. అలా తన పిల్లల ముందే ఈ విధంగా చేయడం ఏమాత్రం ఇష్టం లేని శ్రావణి రాహుల్తో గొడవ పడుతుంది. అలా శ్రావణి రాహుల్తో గొడవ పడుతూ ఉంటే వెంటనే రాహుల్ నీకు నేను ముఖ్యమా పిల్లలు ముఖ్యమా అంటాడు. ఆ మాటలకు శ్రావణి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అంటుంది. కానీ చాలా సీరియస్గా ఉంటాడు రాహుల్. కానీ శ్రావణి నాకు పిల్లల తర్వాత ఎవరైనా అంటుంది. వెంటనే రాహుల్ నాపై ప్రేమంతా అబద్ధమా, అయితే నన్ను మోసం చేశావా అంటాడు. ఇంకా రాహుల్ నేను కావాలనుకుంటే పిల్లలను వదిలి నాతో వచ్చేయి, లేకపోతే నన్ను ప్రేమించి మోసం చేసినందుకు నాకు 5 లక్షలు ఇవ్వు అంటాడు. ఆ మాటలు విన్న శ్రావణి షాకు గురై నువ్వు ఇంత నీచుడిగా అనుకోలేదు రాహుల్ అంటుంది. అప్పుడు రాహుల్ నవ్వుతూ తన బ్యాగ్లో తాను తెచ్చుకున్న ఒక బీర్ తాగి సిగరెట్ వెలిగించి ఆ పొగను శ్రావణి ముఖంపై వదిలి నువ్వే కదా చెప్పావు నీకు డబ్బులంటే అంతగా ఇష్టం లేదని, నీకు ఇష్టం లేని డబ్బును నీ దగ్గరెందుకు, నాకు ఇచ్చే నేను హ్యాపీగా ఉంటాను అంటాడు. నేనేమి నిన్ను ఊరికి నేను డబ్బులు అడగట్లేదు, మనిద్దరం కలిసిన వీడియో నా దగ్గర ఉంది, ఆ వీడియో మార్కెట్లో అమ్మిన 5 లక్షలు వస్తుంది, నీకు నెంబర్ తీసుకొని నిన్ను బైక్ మీద తిప్పి నీకు ఇష్టమైనవన్నీ కొని అబద్ధాలు చెప్పి ఇలా వీడియో కోసం ఎన్నో కష్టాలు పడ్డాను, దానికి కనీసం 5 లక్షలైనా లేకపోతే ఏం బాగుంటుంది అంటాడు. అలాగని నువ్వు నాపై పోలీస్ కేసు పెట్టాలనుకున్నా ఆ వీడియో చూసిన ఎవ్వరూ కూడా నేను నిన్ను బలవంతం చేశానంటే నమ్మరు, కాబట్టి ఎలాగైనా డబ్బులు ఇవ్వాల్సిందే అంటాడు. శ్రావణి అయోమయంగా భయంతో ప్లీజ్ నన్ను వదిలేయి, 5 లక్షలు నా దగ్గర ఎలా ఉంటాయి అంటుంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అని చెప్పు, 6 లక్షలు కడితే నెలకి ₹1,00,000 శాలరీ అని చెప్పు, ఇంట్లో మీ ఆయనే ఆ డబ్బులు కట్టేస్తాడు, 1 నెల నాతో పాటు రూమ్లో మనిద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత జాబ్ ఇచ్చిన వాళ్ళు మోసగాలని చెప్పి బోర్డు తిప్పేశారని చెప్పి ఇంట్లో కూర్చొని ఏడు, ఆ డబ్బులు కట్టిన విషయం మర్చిపోయి వాళ్ళని నిన్ను ఓదారుస్తారు అంటాడు. అది కాకపోతే మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం పట్టుకుని బయటికి వచ్చే నాకిచ్చేయి, మళ్ళీ ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళి దొంగల బంగారం మొత్తం దోచుకుపోయారని చెప్పు, మనసుంటే మార్గం ఉంటుంది, డబ్బు కోసం నీ అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకు అని నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, డబ్బులు ఇస్తావా, బంగారం ఇస్తావా, లేక మరేదైనా ఇస్తావా అని ఆలోచించుకొని మళ్ళీ ఫోన్ చేయని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అయోమయంలో పడిన శ్రావణి తన స్నేహితురాలైన అర్చనకి ఫోన్ చేస్తుంది. నువ్వు నా నెంబర్ ఇచ్చిన రాహుల్ నన్ను డబ్బుల కోసం వేధిస్తున్నాడు, 5 లక్షలు ఇమ్మంటున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, చచ్చిపోవాలి అనిపిస్తుంది అంటుంది. ఆ మాటలు విన్న అర్చన వాడు అలాగే 5 లక్షలు అడుగుతాడు, కానీ వాడికి ₹1,00,000 డబ్బులు ఇచ్చి మనకు తెలిసిన 2 అమ్మాయిల నెంబర్లు వాడికిస్తే వాడికి మళ్ళీ మన జోలికి రాడు అంటుంది. ఆ మాటలు విన్న శ్రావణికి అప్పుడు అర్థమవుతుంది అర్చన వాడికి తన నెంబర్ ఎందుకు ఇచ్చిందో అని. తను మోసపోయానని అర్థం చేసుకున్న శ్రావణి తనలాగే వేరొక 2 అమ్మాయిల జీవితాలను నాశనం చేయడం ఇష్టం లేక తానే ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ స్నేహితుడు రాహుల్ దగ్గరికి వచ్చి రే రాహుల్, ఈరోజు శ్రావణి నీ వల్లే ప్రాణాలు కోల్పోయిందంటాడు, ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు పనులు మానే అంటాడు. ఆ మాటలు విన్న రాహుల్ ఎవర్రా తప్పు చేసింది, వాళ్ళ దగ్గర 5 లక్షలు లేకపోతే బంగారం ఇవ్వమని అడుగుతాను, బంగారం కూడా లేకపోతే కనీసం ₹1,00,000 క్యాష్, ఒక 2 అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడుగుతాను, కనీసం ₹1,00,000 కూడా లేకపోతే వాళ్ళని ఎవరో ఒకరి దగ్గరికి పంపించి నేను ఆ డబ్బులు ఏదో ఒకలాగా సంపాదించుకుంటాను, కానీ ఇలా నాకు చెప్పకుండా చచ్చిపోయి నిజానికి అదే నన్ను మోసం చేసింది అంటాడు. ఆ మాటలు విన్న రాహుల్ స్నేహితుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు. రాహుల్ వెంటనే వాడిని పిలిచి ఏం వెళ్ళిపోతున్నావు, సమాధానం చెప్పు అంటాడు. నీ వలన ఒక అమ్మాయి చనిపోయినా ఇంకా నువ్వు డబ్బుల గురించే ఆలోచిస్తున్నావంటే నాకు ఒక విషయం అర్థమైంది, మోసాలు చేసేవాళ్ళు ఎప్పటికీ మారరు, ఎదుటివారు పడే బాధలు వాళ్ళకి కనిపించవు, ఏదైనా చెప్తే నేను మంచి వాళ్ళకే చెప్తాను, నీలాంటి నీచులతో జాగ్రత్తగా ఉండమని,
మన కోసం కష్టపడే వాళ్ళని మోసం చేసి జీవితాన్ని చీకటమయం చేసుకోవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఇది ఎక్కడో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన స్టోరీ మాత్రమే కాదు, మన చుట్టూ కూడా మనకి తెలియకుండా ఇలాంటి కథలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దయచేసి పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా అమ్మాయిలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.